హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం ధర్మదాసు శక్తులు బేతాళ కథ చెప్పుకుందాం. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కార్యసాధన పట్ల నీకున్న పట్టుదల, దీక్ష అనితర సాధ్యం. కానీ ఎన్నో శక్తులు ఉండి తమ్ముణ్ణి తనంత వాణ్ణి చేయటంలోనూ కన్నతల్లి కోర్కెను మన్నించటంలోనూ విఫలుడైన ధర్మదాసులాగా నువ్వు భంగపాటుకు గురి కాగలవేమోనని శంక కలుగుతుంది. నీకు తగు హెచ్చరికగా ఉండడానికి ఈ ధర్మదాసు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. శైలవరం గ్రామస్థుడు వీరదాసుకి 4 ఎకరాల పొలం ఉంది. ఆయనకు 3 కొడుకులు. చిన్నవాళ్ళు రామదాసు, కృష్ణదాసు అమాయకులు. పెద్దవాడు ధర్మదాసు పొలం పనులకు ఇష్టం లేక ఏదైనా గురుకులానికి వెళ్ళి చదువుకుంటానని తండ్రికి చెప్పి అందుకు ఆయన ఒప్పుకోకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరదాసుకి అతడి జాడ తెలియలేదు. కొన్నాళ్లకు వీరదాసుకు జబ్బు చేసి మాట పడిపోయింది. చాలామంది ఘనవైద్యులు వచ్చి పరీక్షించి ఆ రోగానికి మందు లేదని తేల్చేశారు. ఆ తర్వాత రామదాసు, కృష్ణదాసులను నమ్మిన వాళ్లే మోసం చేశారు. దాంతో వ్యవసాయంలో బాగా నష్టం వచ్చింది. ఇల్లు గడవటానికి చేసిన అప్పులు అలా అలా పెరిగి పొలం కాస్త అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈలోగా ఇల్లు వదిలిన ధర్మదాసు సర్వశ్రేయుడు అనే గురువు వద్దకి చేరాడు. ఆయన ధర్మదాసుకి ఎన్నో శక్తులను ప్రసాదించాడు. వాటి ప్రభావంతో అతడికి తన కుటుంబం పడుతున్న కష్టాలు తెలిసి గురువుగారి దగ్గర బాధపడ్డాడు. గురువు అతడితో, గురుముఖంగా నీ చదువు పూర్తయింది. నీ శక్తులతో 10 మందికి మేలు సమకూర్చమని నా ఆజ్ఞ. కానీ గురువైనా తల్లి తర్వాతనే కాబట్టి నా ఆజ్ఞ పాటించటానికి నీ తల్లి అనుమతించాలి. అందుకని ఇప్పుడు నువ్వు శైలవరం వెళ్ళి అక్కడ ఇల్లు చక్కదిద్ది నీ బాధ్యత నెరవేర్చుకో. అప్పుడు తల్లి అనుమతి తీసుకుని ఊరు విడిచిపెట్టు. నీ కుటుంబంలో ఒకరికి నీ శక్తులు కొన్ని ప్రసాదించి అప్పుడు నువ్వు వారిని విడిచిపెట్టాలి అని చెప్పాడు. ఆ ప్రకారం ధర్మదాసు శైలవరం వెళ్ళి కుటుంబంలో అందరికీ ధైర్యం చెప్పాడు. రామదాసుకి వ్యవసాయంలో సలహాలిచ్చాడు. కృష్ణదాసు చేత బియ్యం దుకాణం పెట్టించాడు. వ్యవసాయపు పంటకు ఎవరికీ పలకనంత ధర పలికింది. బియ్యం వ్యాపారంలో మంచి లాభాలొచ్చాయి. ఇది చూసి ధర్మదాసు వద్ద ఏవో శక్తులున్నాయని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు. క్రమంగా ధర్మదాసు తల్లికి కూడా ఆ మాటల్లో నమ్మకం కుదిరి ఒక రోజున అతడితో, నాయనా, నువ్వు ఇల్లు విడిచిపెట్టి శక్తివంతుడివయ్యావు. మరి మీ నాన్నకు జబ్బు తగ్గించి మళ్ళీ మాట వచ్చేలా చెయ్యి అని కోరింది. నాన్న మాట్లాడాలంటే మెరుపు దీవిలోని తులసి మొక్క వేరు కావాలి. నేను ఊరు దాటితే మళ్ళీ ఊరుకు తిరిగి రాకూడదని గురువుగారి ఆజ్ఞ. కాబట్టి నాతో ఓ తమ్ముణ్ణి తీసుకుని వెళ్ళి మార్గమధ్యలో వాణ్ణి నా అంతటి వాడిని చేసి వాడి చేత తులసివేరు ఇంటికి పంపిస్తాను. బయలుదేరమంటావా అని అడిగాడు ధర్మదాసు. అందుకు తల్లి, మనకు ఎంతగా ఆస్తిపాస్తులు పెరిగినా మీ నాన్న మామూలు మనిషి అయ్యేదాకా మనకు తృప్తి ఉండదు. అలాగే మెరుపుదీవికి ప్రయాణం చెయ్యి. ఏ గురువాజ్ఞ తల్లి ప్రేమను జయించలేదు అని చెప్పింది. ధర్మదాసు తనకు తోడుగా కృష్ణదాసును ఎన్నుకున్నాడు. ఇద్దరూ ప్రయాణమయ్యారు. ఊరు దాటగానే కృష్ణదాసు అన్నతో, నీకు శక్తులున్నాయి, అవి నాకు వచ్చేలా చేయాలి అని అన్నాడు. మెరుపుదీవి చేరేలోగా నాకు శక్తులున్నాయని నమ్మితే నువ్వు వాటిని పొందవచ్చు అని ధర్మదాసు చెప్పాడు. అంతలో ఒక బండి వారి వద్దకి సమీపించింది. బండితోలే జానకయ్య బండి ఆపాడు. ధర్మదాసు తమ్ముడితో, మెరుపుదీవి చేరేదాకా
నీకు వాహనాలు నిషిద్ధం. నువ్వు ఈ దారిలోనే నడుచుకుంటూ రా అని బండెక్కాడు. కృష్ణదాసు ఒక పూటంతా నడిచాక ఓ చెట్టు కింద కూర్చున్న అన్న కనిపించాడు. కృష్ణదాసుకు కాళ్ళు లాగుతున్నాయి. కడుపులో ఆకలి దహించుకుపోతుంది. అంతలో శైలవరం వెళుతున్న బాపన్న వచ్చి వాళ్ళని పలకరించి, ఆకలి మీదున్నాను, నాకు తోడుంటే గాని భోజనం చెయ్యకూడదని నియమం అంటూ భుజం మీద నుంచి పెద్ద మూటను కిందకి దింపాడు. అతడు దింపిన మూటలో చక్కని విందు భోజనం ఉంది. ధర్మదాసు వెంటనే తమ్ముణ్ణి ఒక మహత్కార్యానికి తీసుకుని వెళ్తున్నాను. అది పూర్తయ్యేదాకా వాడికి ఉపవాస నియమం ఉంది అని చెప్పి బాపన్నతో కలిపి విందు భోజనం చేశాడు. ఆ తర్వాత కొంతసేపటికి బాపన్న వెళ్ళిపోగానే ధర్మదాసు తమ్ముడితో, చీకటి పడుతుంది, ముక్తాయాసంతో నాకు కళ్ళు మూతలు పడుతున్నాయి. కాబట్టి ఈ రాత్రంతా నిద్రపోకూడదని నీకు నియమం. పురుగు పుట్ర రాకుండా జాగ్రత్తగా కాపలా కాయి. అది నీకు కాలక్షేపం, నాకు క్షేమం అంటూ అక్కడే పడుకుని వెంటనే గుర్రు పెట్టి నిద్రపోయాడు. కృష్ణదాసు ఆ రాత్రంతా మెలకువగా ఉండి శ్రద్ధగా అన్నకు కాపలా కాశాడు. తూర్పు తెల్లవారుతూ ఉండగా ధర్మదాసు నిద్రలేచాడు. అన్నదమ్ములిద్దరూ మళ్ళీ బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక నదీ తీరం వచ్చింది. అక్కడ నావ ఉంది, కానీ నడిపే మనిషి లేడు. ఉన్నట్టుండి నది మధ్యలో ఉన్న తిప్ప మీద పెద్ద మెరుపు మెరిసి కళ్ళు జిగేల్మన్నాయి. ధర్మదాసు కృష్ణదాసుకి ఆ తిప్పను చూపించి, అదే మెరుపు దీవి. రోజు కొన్ని సమయాల్లో అలా మెరుస్తూ ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది అని చెప్పాడు. అంతలో అక్కడికి నావ నడిపే మనిషి వచ్చాడు. అతడు వాళ్ళ నవ్వుతూ పలకరించి, నేను మెరుపు దీవికి వెళుతున్నాను, కావాలంటే మీరు నాతో రావచ్చు అని అన్నాడు. ధర్మదాసు తమ్ముడితో, నువ్వు నాన్న పేరును స్మరిస్తూ నీటిలో దూకు, ఈదుకుంటూ దీవికి చేరుకో. అక్కడ నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని నావ ఎక్కి కూర్చున్నాడు. మరి ఏ ఆలోచన లేకుండా అన్న చెప్పినట్లే చేసిన కృష్ణదాసుకి దీవిని చేరుకునేసరికి బాగా నీరసం వచ్చి ఆయాసంతో నోటి మాట రాక కళ్ళు బయర్లు కమ్మాయి. అప్పటికే దీవిని చేరుకున్న అన్న ఉపచారాలతో అతడు కొంచెం తేరుకున్నాడు. తర్వాత ఇద్దరు అక్కడ తులసి మొక్క కోసం వెతకటం ప్రారంభించారు. ఒక చోట వాళ్ళకి తమ ఊరివాడే అయిన గోపయ్య ఏదో మొక్క వేళ్ల కోసం గుణపంతో తవ్వుతూ కనిపించింది. వాళ్ళు వచ్చిన పని తెలుసుకుని తన గుణపం ఇవ్వబోయాడు. కృష్ణదాసు గుణపం తీసుకోబోతూ ఉంటే ధర్మదాసు వారించి, తులసి మొక్క వేరు తీయటానికి చేతుల్నే ఉపయోగించాలని నియమం చెప్పాడు. ఇద్దరు మరికొంత దూరం ముందుకు వెళ్ళగా వాళ్లకు పెద్ద పెద్ద తులసి మొక్కలు కనిపించాయి. చేతులు వేళ్లు నొప్పి పెడుతున్నా లెక్క చెయ్యకుండా కృష్ణదాసు తులసి వేరు తీశాడు. అన్న తమ్ముణ్ణి మెచ్చుకుని, నీ పితృభక్తి తగ్గినది. నాకు శక్తులుంటే ఈ క్షణం నుంచి వాటిలో కొన్ని శక్తులు నీవి. ఇప్పుడు నువ్వు గాలిలో ఎగిరి ఇంటికి చేరగలవు అని అన్నాడు. అయితే ఎంత ప్రయత్నించినా కృష్ణదాసు గాలిలోకి లేవలేకపోయాడు. ధర్మదాసు నిట్టూర్చి, నాకు శక్తులున్నాయని నువ్వు నమ్మినట్టుగా లేదు. ఏం చేస్తాం? నాన్నకు ఆరోగ్య యోగం ఉంది కానీ నీకు శక్తుల యోగం లేదు. నాన్న మేలు కోరి తులసివేరు సాధించినందుకు గర్వపడు. ఇల్లు చేరి నాన్నకు మాట రప్పించి అమ్మను సంతోషపెట్టు. నేను గురువుగారి ఆజ్ఞ పాటించటానికి వెళ్తున్నాను అని అన్నాడు. నదీ తీరం చేరుకున్నాక అన్నదమ్ములిద్దరివి దారులు వేరయ్యాయి. కృష్ణదాసు ఉత్సాహంగా ఇంటికి చేరుకున్నాడు. తులసివేరు సేవించగానే అతడి తండ్రి వీరదాసు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. తులసివేరు సాధించటానికి తను పడిన కష్టాలను తాను కాకుండా జానకయ్య, బాపన్న, గోపయ్యలు చెబితే బాగుంటుందనుకున్న కృష్ణదాసు మర్నాడు వాళ్ల కోసం కబురు పెట్టారు. ముగ్గురు వచ్చారు. వాళ్లల్లో జానకయ్య వీరదాసుతో, నీ పెద్ద కొడుకు ధర్మదాసు సామాన్యుడు కాదు. నేను బండెక్కమంటే తనకు వాహనాలు నిషిద్ధమని తమ్ముణ్ణి బండెక్కించాడు. తను
గాలిలో తేలుతూ బండితో సమానంగా రావటం నేను కళ్ళారా చూశాను అని చెప్పాడు. కృష్ణదాసు అది విని తెల్లబోయి ఏదో అనేలోగా, బాపన్న, మన ఊరికేసి వస్తున్న నేను దారిలో చెట్టు కింద కూర్చొని ఉన్న ధర్మదాసుని చూశాను. అతడికి నా మూటలో ఉన్న పేలాలు పెడదామనుకున్నాను. కానీ తనకు ఉపవాస నియమం అని చెప్పి తమ్ముడికి ఏదైనా ఆహారం ఇవ్వమన్నాడు. అయితే ఎలా వచ్చిందో నా మూట నిండా విందు భోజనం వచ్చింది అని అన్నాడు. అంతలో గోపయ్య, తమ్ముడు కృష్ణదాసు నావలో వస్తూ ఉంటే ఆ వెనకే ధర్మదాసు నీటి మీద నడుచుకుంటూ రావటం నేను నా కళ్ళారా చూశాను. అతడిలో ఏదో దైవాంశ ఉంది అని అన్నాడు. ఇవన్నీ వింటూ ఉంటే కృష్ణదాసుకి తలగా తిరిగినట్లయింది. అన్న తనకు ఇంత మేలు చేసినా తను గుర్తించలేకపోవటానికి కారణం తనలోని స్వార్థం, అహంకారమే అన్న పశ్చాత్తాపం అతడిలో కలిగింది. ఆ మరుక్షణమే తనలో ఏవో కొత్త శక్తులు ప్రవేశిస్తున్నట్లుగా అతడికి అనుభూతి కలిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కృష్ణదాసు తన అన్నకు గల అపూర్వ శక్తులను ఆదిలోనే గుర్తించలేకపోవటానికి కారణం అతడి స్వార్థం, అహమేనా, లేక మరేమైనా కారణం ఉన్నదా? ధర్మదాసు తల్లి అతన్ని మెరుపు దీవి నుంచి తిరిగి వచ్చాక అందరితో పాటు ఇంటిలో కలిసి ఉండమనటమే కాక ఏ గురువాజ్ఞ తల్లి ప్రేమను జయించలేదు అని అంది. అయినా ధర్మదాసు తిరిగి ఇంటికి రాకపోవటం తల్లి మాటను అతిక్రమించటం కాదా? ఈ ధర్మ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధర్మదాసు తన తమ్ముడు కృష్ణదాసుకి తన శక్తుల్ని ప్రసాదించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ కృష్ణదాసుకి తన అన్నకు గల శక్తుల్లో అంతగా నమ్మకం ఉన్నట్లుగా లేదు. మూలికను ఇచ్చి పంపించడానికి అన్న తనను ఎంపిక చేసిన మరుక్షణమే కృష్ణదాసులో తను గొప్పవాడిని అనే అహంకారం కలిగింది. ఆ కారణంగానే కృష్ణదాసు అన్న శక్తులను గుర్తించలేకపోయాడు. అందుకు కారణం కృష్ణదాసులో ఉన్న అహంకారము, అసూయ మనస్తత్వాలే కారణం. ఎంతటి శక్తిమంతుడైనా తన శక్తులని తగు అర్హత లేని వాడికి ప్రసాదించలేడు. ఇక అతడి తల్లి విషయానికి వస్తే, కొడుకు పట్ల తనకున్న ప్రేమ కొద్దీ అతన్ని ఇల్లు వదిలి వెళ్ళవద్దంటే మాతృప్రేమ అనిపించుకుంటుంది. కానీ పరిస్థితులన్నీ చక్కబడి భర్త ఆరోగ్యవంతుడయ్యే అవకాశం ఉండి మరిన్ని సంపదల కోసం కొడుకును తిరిగి రమ్మనటంలో నిస్వార్థమైన మాతృహృదయానికి బదులు స్వార్థమే ఎక్కువ కనిపిస్తుంది. అయితే ధర్మదాసు లోకక్షేమం కోరి ఇల్లు వదిలాడు. అది కుటుంబ బాధ్యతలను నెరవేర్చిన తర్వాతే. అందువల్ల అతడు తల్లి కోరికను తిరస్కరించినా అది లోకక్షేమం అనే మరింత విశాలమైన ప్రయోజనం ఉంది గనుకనే తప్పు కాదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.